ప్రతి సంవత్సరం ఒకే రోజు సూర్యుడు తన రథాన్ని ముందుకు నడిపి ఆరోగ్యం, శక్తి, పుణ్యాన్ని ప్రసాదించే పవిత్ర పండుగ ఏదో తెలుసా? ఓం సూర్యాయ నమః. సకల లోకాలకు వెలుగునిచ్చే సూర్య భగవానునికి నా వినమ్ర నమస్కారాలు. ఈరోజు మనం తెలుసుకోబోయేది రథసప్తమి అంటే ఏమిటి, ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు, చేయవలసిన పూజలు, నియమాలు. రథసప్తమి హిందూ సాంప్రదాయంలో సూర్య భగవానునికి అంకితమైన పవిత్ర పండుగ. ఇది మాఘమాసంలోని శుక్లపక్ష సప్తమి నాడు జరుపుకుంటారు. ఈరోజు సూర్యుడు తన రథాన్ని ఉత్తర దిశగా ఉత్తరాయణం వైపు మలుపు తిప్పాడని నమ్మకం. అందుకే దీనిని సూర్య జయంతిగా కూడా భావిస్తారు. సూర్యుడు ఆరోగ్యం, శక్తి, జీవన శక్తికి ప్రతీక. ఉదయం తొందరగా స్నానం చేసి సూర్య ఆరాధన చేయటం ఆరోగ్యానికి మేలు చేస్తుందని నమ్మకం. సూర్యకిరణాలు శరీరానికి విటమిన్ డి అందించి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. ఈరోజు చేసిన దానం, పూజలు పాపనాశనం చేసి పుణ్య ఫలాలను ఇస్తాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆరోగ్యపరమ భాగ్యం అన్న భావనను గుర్తు చేస్తుంది. ఆచారాలు: సూర్య నమస్కారాలు, ఆర్ఘ్య ప్రదానం, నీటిని సూర్యుడికి సమర్పించడం, సూర్య మంత్ర జపం, కొన్ని ప్రాంతాల్లో 7 ఆకులతో స్నానం, ఇవన్నీ ప్రధానంగా జరుగుతాయి. రథసప్తమి అనేది ప్రకృతి, ఆరోగ్యం, ఆధ్యాత్మికత మూడింటికి కలిపే పండుగ. సూర్యుడిని ఆరాధించడం ద్వారా శక్తి, ఆరోగ్యం, సుభిక్షం లభిస్తాయని విశ్వాసం. ఓం సూర్యాయ నమః అని 11 సార్లు జపం చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సూర్య భగవానుడి కృపతో మీ అందరికీ ఆరోగ్యం, ఆయుష్, ఐశ్వర్యం కలగాలని కోరుకుంటూ మళ్ళీ మరొక భక్తి వీడియోతో త్వరలో కలుద్దాం. ఓం సూర్యాయ నమః.